ఆలోచించిన తరువాతే చేసేది. ఇక రెండవ చేప తెలివి, సమయస్ఫూర్తితో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది. ఇక మూడవ చేప ఎప్పుడూ విధినే నమ్ముతూ ఉండేది. ఒకరోజున మొదటి చేప సరస్సు ఒడ్డున ఇద్దరు చేపలు పట్టేవాళ్ళని చూసింది. అప్పుడది కుతూహలంతో వారి మాటలన్నీ వినసాగింది. వాళ్ళు మరుసటి రోజున ఆ సరస్సులో చేపలు పట్టుకోబోతున్నారని వాళ్ల మాటల ద్వారా తెలుసుకుంది. అప్పుడది వేగంగా మిగిలిన చేపల వద్దకు వెళ్లి ఆ జాలరుల పథకాన్ని గురించి వాటితో చెప్పింది. అంతేకాకుండా ఆ చేప వివేకంగా, మనం ఈ సరస్సును వదిలి వెళ్ళిపోదాం. ఈ సరస్సు నుండి ఒక చిన్న పిల్ల కాలువ వేరొక సరస్సులో కలుస్తుంది. అక్కడ మనం సురక్షితంగా ఉండొచ్చు అని అంది. ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లాలని నేననుకోవటం లేదు. వాళ్ళు మనల్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి దీనికి బదులుగా వేరే దారి చూసుకుందాం అని సమయస్ఫూర్తి గల రెండవ చేప అంది. ఇకపోతే మూడవ చేప, ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది, కాబట్టి మనం ఎందుకు భయపడడం అని ఎప్పటిలాగే అది అన్నింటినీ విధికే వదిలేసింది. వివేకం గల మొదటి చేప అపాయం కొని తెచ్చుకోవటం ఇష్టం లేక తక్షణమే పిల్ల కాలువ గుండా సరస్సును వదిలి వెళ్ళిపోయింది. కాని మిగిలిన రెండు చేపలు ఆ సరస్సులోనే ఉన్నాయి. ఆ మరుసటి రోజున జాలరులు వచ్చి తమ వలను సరస్సులోకి విసిరారు. సరస్సులోనే ఉన్న రెండు చేపలు మిగిలిన చేపలతో సహా వలలో చిక్కుకున్నాయి. సమయస్ఫూర్తిగల రెండవ చేప తనను తాను కాపాడుకోవడానికి వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. అదేం చేసిందంటే చనిపోయిన దానిలా నటించింది. జాలరులు అది కదలకుండా పడి ఉండడం చూసి అది చనిపోయినదని అనుకుని మిగిలిన చనిపోయిన చేపలతో కలిపి దాన్ని తీసి బయటపడేశారు. అది వాళ్ల కళ్ళు గప్పి నెమ్మదిగా సరస్సులోకి దూకింది. ఆ విధంగా తనని తాను రక్షించుకుంది. ఇక విధిని నమ్మిన మూడవ చేప బయటకు తప్పించుకునే అవకాశం లేక ఆ వలలోనే చిక్కుకొని కిందికి పైకి కష్టపడుతూ ఎగురుతూనే ఉంది. అలా కొద్దిసేపయిన తర్వాత అది చనిపోయింది. కాబట్టి అన్ని విషయాలను విధికే వదిలివేయడం మూర్ఖత్వం.